హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజిఆర్ విలేజ్ అగ్రికల్చర్. సండే స్పెషల్గా చికెన్ పకోడీ ఏ విధంగా తయారు చేసుకోవాలని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని ఒక పిరికెడు కేజీకి ఒక పిరికెడు మైదా తీసుకోవాలి. పిరికెడు అనమాట. నెక్స్ట్ ఒక పిరికెడు మైదాకి 2 పిరికెళ్ళు కార్న్ పౌడర్ అంటే మొక్కజొన్న పౌడరు 2 పిరికెళ్ళు తీసుకోవాలి. ఒక కేజీకి ఒక పిరికెడు మైదా, 2 పిరికెళ్ళు కార్న్ పౌడర్ తీసుకొని దానికి తగినంత పసుపు, ఒక అర్ధ స్పూన్ పసుపు, తర్వాత కారం 2 స్పూన్లు. 2 స్పూన్లు అయితే కేజీకి సరిపోతుంది అన్నమాట. తర్వాత ఒక అర్ధ స్పూను సాల్ట్ వేసుకోవాలి, సరిపడినంత, అంటే మీ టేస్ట్కి సరిపడినంత. నేనైతే అర్ధ స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ సోడా పొడి అంటారు, టేస్ట్కి సోడా పొడి కానీ అందుబాటులో ఉంటాయి. జస్ట్ 1/4 స్పూన్ అన్నమాట. నెక్స్ట్ ధనియాల పొడి నేను అందాజుగా వేస్తున్నాను. యాక్చువల్లీ ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. అది గరం మసాలా. ఇది నెక్స్ట్ గరం మసాలా వస్తుంది, చికెన్ మసాలా నాకు అందుబాటులో ఉంది కాబట్టి ఇది కూడా 1 స్పూన్ చికెన్ మసాలా. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ మిశ్రమం వేసుకున్నాక నిమ్మరసం పిండుకోవాలి. ఒక నిమ్మకాయ మీడియం సైజు లేదా లావుది అంటే సన్నదైతే 2 పిండుకోవాలి. నేనైతే ఒక కాయ పగలగొట్టా మన టేస్ట్ సరిపడి. తర్వాత కేజీకి ఒక గుడ్డు, కోడిగుడ్డు వేస్తే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా పగలగొట్టి వేసుకోవాలి. ఉప్పులు ఏం పడలేదు కదా. తర్వాత మొత్తం వేసుకునే మొత్తం కలబెట్టుకోవాలి అన్నమాట. మొత్తం తీసుకోవాలి, మొత్తం అంతా కలిసే విధంగా. తర్వాత అల్లం పేస్టు, తెల్లగడ్డ పేస్టు వేసుకోవాలి. దాంట్లోనే వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా కలర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అయిపోయినాయా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిసే విధంగా బాగా కలిపినాక మిక్స్ చేసిన తర్వాత దీని మొత్తాన్ని మనం ఒక 1/2 అవర్ విధంగా రెడీ చేసుకునేదాన్ని చేసుకోవాలన్నమాట. ఒక అర్ధగంట సేపు మూత పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో ½ అవర్ పెట్టుకోవాలి. నీళ్ళు అది అనేది బాగా ముక్కలకు బాగా చికెన్కు డీప్ ఫ్రిడ్జ్లో పడుతుంది అన్నమాట. ఈ మసాలా పెట్టుకొని మనం కలిపిన ఏదైతే మిశ్రమం ఉందో మిశ్రమం అంతా అంటే తీసుకున్నాం ముక్కలు బట్టి సెట్ అవుతుంది అన్నమాట. ½ అవర్ తర్వాత బయటకు తీసుకోవాలి. తక్కువ వేసినా ఎక్కువలేదు, ఏం లేదు. కొబ్బరి పొడి అది వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. ఏదైతే మసాలా వేసినామో అదంతా కానీ పడుతుంది అన్నమాట. తర్వాత గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని దానికి మనకి ఎంతైతే సరిపోతుందో అంత బాణవ
హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. మనకి కేజీకి ఎంతైతే సరిపోతుందో అంత మ్యాక్సిమం అంత పోసుకోవాలి. లేదు నూనె ఇంట్లో లేదు. మనం పోసినటువంటి ఆయిల్ నూనె పోసి బాగా యాగని కాగాలన్నమాట. తర్వాత ఎక్కిన తర్వాత మనకి ఫ్లేవర్ కోసం ఇంట్లో కొత్తిమీర నేనైతే కరివేపాకు వేసుకున్నా. కొత్తిమీర అవైలబుల్ లేదు కాబట్టి కరివేపాకు సన్నగా తరిమి పైన వేసుకొని మిక్స్ వేసుకున్నామని వేసాను. టేస్ట్ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. వేసినాక కొద్దిగా టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకా దీంట్లో పుదీనా కొత్తిమీర వేసి కలిపితే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. వేరం కలిపిన తర్వాత నూనెలో వేసుకోవాలి. వేసుకునేటప్పుడు అంతా ఒకసారి కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట. డివైడ్గా వేసుకుంటే బాగా ముక్క అనేది చికెన్ ముక్క బాగా కాలుతుంది, ఫ్రై అవుతుంది, బాగా ఫ్రై అయ్యి బాగా ఉడుకుతుంది, టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఒకసారి వేస్తే అన్నీ కట్టుకొని ఉంటాయి కాబట్టి ఉడకదు. ఈ విధంగా ఒక్కొక్కటి డివైడ్గా మొత్తం చేసుకోవాలి. ఇట్ట బాగా ఎర్రగా కాగినాయి అనమాట. ఏడన్నా చూడు కచ్చ అంటున్నాయి అనమాట. చూడు కలిగేసుకుంటే ఈ విధంగా ఎర్రగా వస్తుంది అన్నమాట. అంతా వీడియోలో ఇట్నే కచ్చ అని అంటారు. చూడు కిచ్చా అంటాయి. చూడు కరిగిపోతుంది బాగా. ఈ విధంగా సింపుల్గా ఎక్కువ భారీగా అన్ని మసాలాలు అవి వేసుకోకుండా సింపుల్గా బాగా 5 నిమిషాలలో మనం ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. బాగా సింపుల్గా చికెన్ పకోడీ ఈ విధంగా సింపుల్గా చేసుకొని తాగిన తర్వాత ఇవి ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఎక్కువ మారితే టేస్ట్ ఉండదు అన్నమాట. ఈ విధంగా చేసుకొని మన సండే స్పెషల్గా పిల్లలతో కలిసి మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాగా ఎంజాయ్గా తినొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.